మాది నిర్మాణము మీది విధ్వంసం అంటూ ఇగో ప్రభుత్వాలు వస్తాయిపోతాయి కానీ రాష్ట్రం బాగుండాలి. మీరు మమ్మల్ని ఓడించారు సరే కానీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని అభివృద్ధిని ఓడించకండి. చరిత్ర ఎప్పుడూ నిర్మాణాన్ని గుర్తుపెట్టుకుంటుంది, గౌరవిస్తోంది, విధ్వంసాన్ని క్షమించదు, ఖచ్చితంగా శిక్షిస్తుంది. మీరు సృష్టించిన ఈ వినాశనం రేపు మిమ్మల్నే కబలిస్తుంది, రాష్ట్ర ప్రజలకు శాపం అవుతుంది. ఇప్పటికైనా అబద్ధాలు ఆపేసి అభివృద్ధి వైపు అడుగులు వేయండి, లేదంటే తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించదంటూ హరీష్ రావు చెప్తా ఉన్నాడు. సో మనం గతంలో కూడా చూపించినాం, పార్లమెంటు సాక్షిగా ఎంత అప్పు చేసిండ్రు కేసీఆర్ ప్రభుత్వంలో అండ్ ఎంత ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఎంత తీసుకున్నారు, అట్లే ఇక అంటే కార్పొరేషన్ల పేరిట చేసిన అప్పు అండ్ కట్టే అప్పు మనకు గతంలో ఎంత అప్పు ఉండే, మొత్తం ఎంత అప్పు అయింది, ఇదంతా కూడా లెక్క చెప్పినారు. ఆ లెక్క గురించి మనం ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని వందల సార్లు మాట్లాడుకున్నా మళ్ళీ అసెంబ్లీలో కూడా గదే చర్చ వస్తుంది, గదే ముచ్చట వస్తుంది. అట్టోనికి ఏం పోయింది, వాడు నెత్తాకత్త ఏది పడితే అది అనేయగలుగుతాడు. అందుకోసం ఒకసారి చూడండి, ఇక్కడ ఇగో వీళ్ళు చెప్పే అప్పు 4,35,000 కోట్లు మాత్రమే మేము చేసిన అప్పు, 10 ఏళ్ళ అప్పు, ఇది 10 ఇయర్స్ అప్పు అని వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇదే నిజం కూడా, ఎందుకంటే మనం పార్లమెంట్లోనూ చూసినాం, సాక్షాత్తు ఆర్థిక శాఖ ఇచ్చినటువంటి గణాంకాలనే ఉన్నది. ఇగో 4,35,000 కోట్లు, ఇళ్ళకెళ్ళి 72,000 కోట్లు తీసేయాలి. ఎందుకు తీసేయమంటున్నా నేను అంటే, ఇది గతంలో మన ఆంధ్రప్రదేశ్కి నుంచి యునైటెడ్ ఏపీకి నుంచి వచ్చినటువంటి అప్పే ఇదేమీ కేసీఆర్ చేసినటువంటి అప్పు కాదు. 72,000 కోట్లు పోతాయి, ఎంత మిగిలింది 3,75,000 కోట్లు. ఇది ఒకటి ఎఫ్ఆర్బిఎం పరిధి మేరకే చేసిండ్రు అప్పు కూడా, అది కూడా దాటలేదు. పైగా ఇంకోటి కార్పొరేషన్ల అప్పు కూడా ఉంటుంది ఇందులోనే, అది సపరేట్ చూపిస్తారు. జనరల్గా ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా సపరేట్ చూపిస్తారు, కానీ వీళ్ళు ఆ కార్పొరేషన్ల అప్పు కూడా కలిపి చెప్పిండ్రు. మొత్తం కలిపితే 3,75,000 కోట్లు అప్పు ఉన్నదా? క్లియర్గా లెక్క అర్థమవుతుందా? ఈ 3,75,000 కోట్లలో మీరే అంటారు 1,00,000 కోట్ల రూపాయలు, 1,00,000 crore రూపీస్ కాళేశ్వరం అని చెప్తుంది. కాళేశ్వరం అనే మీరు నేను అందరం చెప్తుంది, అది 89,000 కోట్లైనా 96,000 కోట్లైనా మొత్తం 1,00,000 కోట్లు అని చెప్తుంది. సో 1,00,000 కోట్లు కాళేశ్వరం పోగా మిగిలిన 2,75,000 కోట్లు కేసీఆర్ చేసినటువంటి అప్పు. దానికి ఇక నువ్వు వైకుంఠ ధామాల నుంచి మొదలు పెడితే ఇంకా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతులకు ఇచ్చినటువంటి ఆ 5 ఏళ్ళ రైతు బంధును కలుపుకొని 99,999 రూపాయల రుణమాఫీని కూడా కలుపుకుంటే, గ్రామాలలో నర్సరీ నుంచి మొదలు పెడితే పనులు చేసిన కాడికి అన్నీ క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎక్కడ కూడా దాచుకున్నది లేదు, దాచిపెట్టింది లేదు. ఊర్లలో నీకు ఏ పని కావాలంటే ఆ పని కనిపిస్తూ ఉన్నది. ఇక దాంట్లో అక్రమాలు జరిగిన, అవినీతి జరిగిందంటే అది తీయాలి, బయట పెట్టాలి, బండకేసి బాధాలి, కానీ అది మీకు చేత రైతులేదు. మేము ప్రజలకు ఏమడుగుతున్నామంటే అన్ని పనులు కనిపిస్తూ ఉన్నాయి కదా. వీళ్ళు 10 ఏళ్ళలో చేసిన అప్పు 3,75,000 కోట్ల అప్పు అయితే, మీరు 2.5 ఏళ్ళలో మీరు పొడిచింది ఏందయ్యా అంటే, ఆ 2.5 ఏళ్ళలో మీరు చేసింది ఎంత? ఇగో ఇప్పటికే 2,75,000 కోట్ల అప్పు, ఇప్పటికే 2,75,000 కోట్లు. అరే మరి మీరు చేసిన పని ఏదో చెప్పాలి కదా. సంవత్సరానికి 1,00,000 కోట్ల అప్పు మీరు చేసుకుంటా మళ్ళీ కేసీఆర్ అప్పులకే కడుతున్నాం, కేసీఆర్ చేసిన తప్పులకే కడుతున్నామని మళ్ళీ మాట్లాడతారు. తీరా మరి మీరు ఆ రోజు ఏం చెప్పిండ్రు? అప్పుల పాలైంది రాష్ట్రం, మేము అప్పు చేయకపోతే చాలు, కొత్త అప్పు చేయకపోతే చాలు కాపాడినట్టే అని చెప్పారు. ఆ మిత్తులు కట్టడానికి, ఆ ఈఎంఐలు కట్టడానికి, ఆ కిస్తులు కట్టడానికి అప్పులు చేస్తున్నారు. పైగా సంక్షేమ పథకాల అమలుకు కూడా అప్పులు చేస్తున్నారు. అసలు మీరు జీతాలు ఇవ్వడానికి అప్పులు చేస్తున్నారు. ఇంకా అసలు మీ పనితనం ఏంటిది, అసలు మీ ఆదాయం ఏంటిది, అసలు మీ ప్రయత్నం ఏంటిది? అసలు మీరు చెప్పిండ్రు కదా, దశాబ్దాల కాలం పాటు పరిపాలించినటువంటి మా పార్టీ, శతాబ్ద కాలం అయ్యింది మా పార్టీ పెట్టి, ఇంత అనుభవం ఉన్నది, రంగరించి మరి మేము రెవెన్యూని జనరేట్ చేస్తామని చెప్పి ఇలా మేము దోసుకోకపోతే చాలు, నోరు కట్టుకొని పనిచేస్తే చాలని చెప్పినటువంటి మీరు ఇలా మరి ఏం చేస్తలేరని చెప్పి ఇదంతా అప్పు అయింది. మరి అంటే నోరు కట్టుకుంటలేరు అన్నట్టు, అంటే కడుపు కట్టుకుంటలేరు అన్నట్టు, అంటే దోసుకుంటున్నారు అన్నట్టు, అందుకోసానికి అప్పులు చేస్తున్నారు అన్నట్టు అని చెప్పి అలా ఈ లెక్క చూస్తే చెప్పొచ్చు. నిజంగా ఎంత దారుణం అంటే, ఇగో అన్ని వర్గాలను వంచిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా, పంట బోనస్, బీమా ఆగింది ఎందుకు ఆగాలి చెప్పురి? ఇప్పుడు రైతు భరోసా, పంట బోనస్, బీమా ఎందుకు ఆగాలి? రైతులు ఉత్తిగానే ఉన్నారా? రైతులు అడగరనా? తమాషాలా? రైతులు ఏం అడగరు, రైతులు ఏం పట్టించుకోరు, వాళ్ళకేం అవసరం లేదు, ఇవ్వకున్నా సరే ఇదేనా అంటే వాళ్ళకు యూనిటీ లేదు, అందరూ వచ్చి అడగరు, అందరూ వచ్చి మా మీద పడరు, ఓట్లు వేసేటప్పుడు చూపిస్తారు. మీకు మన సర్పంచ్ ఎన్నికల్లో చూపెట్టలేదా? సగం అర్థం కాలేదా? అర్థం కాలే? మున్సిపల్ ఎన్నికలలో అర్థం కాలే? గట్లనే ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలలో గ్రామాలలో మీరు
గుర్తు మీద పెట్టే ఎన్నిక చూపెట్టుర్రి, వాళ్ళు ఎట్లా గుద్దాలని అట్లా గుద్దుతారని ఇలా గ్రామాల నుంచి మనకు మెసేజ్లు వస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలు ఫోన్ చేసి చెప్తా ఉన్నారు, ఏమన్నా మేము రైతులం కాదా, కేసీఆర్ ఉన్నప్పుడే నయం ఉండే అని కాంగ్రెస్ కార్యకర్త అన్నాక మీ సిగ్గు ఇక ఈ ఆడున్నది మీరు బండ కట్టుకొని బాయిలో దుంకాలి. ఇక నిజంగా చెప్తున్నారు కదా, ఒక కాంగ్రెస్ కార్యకర్త నాయకుడే మళ్ళాసారి మేము రామన్నా ఇంత దరిద్ర పరిపాలన ఏడజూలేదు, పైగా కేసీఆరే మళ్ళీ వస్తాడని చెప్తున్నాడు అంటే మీరు పోయి బండ కట్టుకొని బాయిలో దుంకురు సప్పుడేక. ఒక బీఆర్ఎస్ కార్యకర్తను అనుమని చెప్పు అదే మాట, మా సార్ వేస్ట్, మా సార్ బేకారు, మా సార్ ఏం చేయలేకపోయాడు, మళ్ళీ సార్ రాడు అని చెప్పి ఒక బీఆర్ఎస్ కార్యకర్తను అనుమని. ఎందుకంటే అనలేని పరిస్థితిని కల్పించి పెట్టారు. ఎందుకంటే ప్రజలు కూడా కోరుకుంటున్నారు, ప్రజలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది అర్థం కాకపోతే ఎట్లా? ఇంకా దానికి గొప్పలు చెప్తారు. మరి రుణమాఫీ కోసం లక్షలాది మంది ఎదురుచూపు. ఎందుకు ఎదురు చూడాలి చెప్పండి? లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. దీనికి సీతక్క ఏం చెప్తుందంటే ఈ మాటకి, మీరు 2 లక్షల రూపాయల లోపు అప్పు అంటే రుణమాఫీ చేయకపోవడం వల్లనే మేం చేయాల్సి వచ్చిందని చెప్తున్నారు. ఒక్కసారి మీరు ఈ లెక్క చూడాలి, మీకు ఇది కొన్ని అర్థం కావాలి. కొంతమంది ఏమనుకుంటారంటే ఇక ఒకసారికి ఇది చూడండి, రుణమాఫీకి సంబంధించి మనం గతంలో కూడా చాలాసార్లు చర్చ చేసినాం. అయితే ఈ రుణమాఫీలా చిత్రమైన విషయం ఒకటి ఉంటుంది, మీకు కూడా తెలుసు, అంతా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఈ రుణమాఫీ ఏదైతే ఉందో కేసీఆర్ 2018 మేనిఫెస్టోలో పెట్టుకోండు. 2018 మేనిఫెస్టోలో ఉంది, ఇది ఉన్నది. ఇది ఎంత? ₹1,00,000 రుణమాఫీ అని ఉన్నది, 1 lakh లోన్ వీవర్. ఈ ₹1,00,000 రుణమాఫీ కేసీఆర్ పెట్టుకున్నాడు కదా, కానీ చెయ్యలేకపోయిండు. ఎప్పుడు చేసాడు తెలుసా? 2022 చివరిలో చేసాడు. ఇది ఆ బడ్జెట్లో పెట్టుకొని 22లో ₹1,00,000 లోపు 99,999 రూపాయలు చేశారు. ఇది మాఫీ జరిగింది, లక్షలాది మంది రైతులకు జరిగింది. ఇంతకంటే ఎక్కువ ఉన్నోళ్ళు ఉన్నారు కదా, మరి పైన ఉన్నోళ్ళు ఉన్నారు, 2 lakhs ఉన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళకి కాలేదు, ఎవ్వరు కూడా కాలేదు. 1,10,000 ఉన్నా కాలే, 1,05,000 ఉన్నా కాలే, ₹1,10 ఉన్నా కాలే. సో ఆ 2 లక్షల రూపాయలు ఏదైతే కావాల్సింది ఉందో వీళ్ళకి వీళ్ళు ఏమేరేసారంటే ఎరా అని చెప్పొచ్చు కదా, ఎందుకంటే షాపులకు కదా ఏరేసినట్టు వేసారు. వీళ్ళు రైతు డిక్లరేషన్లో 2 లక్షల రుణమాఫీ అని బ్రహ్మాండంగా చెప్పుకున్నారు. 2 లక్షల రుణమాఫీ. ఇది కూడా ఎట్లా చెప్పారు అంటే, ఇప్పుడు ఇక్కడ 1,00,000 మాఫీ అయింది కదా, వీళ్ళకి ఏం చెప్పారు తెలుసా, ఎట్లా రెచ్చగొట్టారు తెలుసా రైతులని? నేను మీకు ఇది క్లారిటీతో చెప్తా ఉన్నా, నాకు తెలుసు కాబట్టి చెప్తా ఉన్నా. రేవంత్ రెడ్డి ప్రచారంలో ఏం చెప్పిండంటే, ఈ ₹1,00,000 రుణమాఫీ అయిన వాళ్ళు కూడా మళ్ళీ 2 లక్షలు తెచ్చుకోండి, మళ్ళీ 2 లక్షలు తెచ్చుకోండి, కట్టినోళ్ళు ఉంటే మళ్ళీ తెచ్చుకోండి, కట్టనోళ్ళు ఉంటే ఇగో క్లియర్గా వినండి, కట్టనోళ్ళు ఉంటే కట్టకుండ్రి, నేను వస్తున్నా డిసెంబర్ 9 తర్వాత మాఫీ అవుతాయి, పక్కాగా నేను వచ్చి మాఫీ చేస్తా, కాబట్టి మీరు కట్టకుండ్రి అని చెప్పిండు, పోయి తెచ్చుకోండి అని చెప్పిండు, బ్యాంకుల పండు ఎగబడురు అని చెప్పిండు, మీరు పోయి తెచ్చుకోండి నేను రాగానే మీకు మాఫీ చేస్తాను చెప్పిండు. వాళ్ళు తెచ్చుకున్న లోన్ ఉన్నదా? తెచ్చుకుంటే దీంట్లో ఎన్ని కొర్రీలు పెట్టి ఆపిండారు కన్నా, రకరకాల కొర్రీలు పెట్టి ఆపిండు. అస్సలు కొర్రీ ఒకటే, ఇక ఎక్కువ అవసరమే లేదు. కుటుంబంలో అమ్మ, నాయన, కొడుకు ముగ్గురు ఉంటే, ముగ్గురు పేర్ల మీద లోన్ ఉంటే, ఇక లక్ష ఉంటే ఈ 3 కలిపి 3 అయినాయని వాళ్ళకి బంద్ పెట్టిరు, ఎగబెట్టిరు. ఒక్కరికన్నా చేయలేదు, ఇద్దరికన్నా చేయలేదు, కనీసం ఆ కుటుంబానికి 2 లక్షలనే చేయలేదు. అది ఇది లాస్ట్కి ఏం చేశారు, మీది 3 ఉన్నది కాబట్టి మీకు మాఫీ కాదన్నారు. వీళ్ళంతా లొల్లి పెడితే, నా సొంటోళ్ళు లొల్లి పెడితే, మీ సొంటోళ్ళు అడిగితే చివరికి ఏం చెప్పారంటే, పైన ఉన్న ఈ ₹1,00,000 కట్టుకోపోండి నేను వేసేస్తా అని చెప్పారు. ఆ దొంగలు ఎక్కడ పోయారు మరి? తుమ్మల నాగేశ్వరరావు షెడ్యూల్ వస్తుందని చెప్తాడు, పొన్నం ప్రభాకర్ ఇగో వచ్చే మార్చిలో షెడ్యూల్ అన్నాడు. 2 మార్చిలు బాయ్, ఏడాని షెడ్యూలు ఏడుంది తాత అని అడుగుతారు. ఇలా ఇగో పైన ఉన్న అమౌంట్ కట్టుకోమని చెప్పి దొంగలు పత్తా లేకుండా పోయారు. నిజంగా దారుణం తెలుసా? కాబట్టే ఇలా రుణమాఫీ కాలేదు. అయితే సీతక్క ఏమంటుందంటే, మీ వల్లనే కాలేదని ఆమె చెప్తుంది. వాళ్ళు ₹1,00,000 మేనిఫెస్టోలో పెట్టారు, ₹1,00,000 చేసిరు. మీరేం చేసిరు తెలుసా? వాళ్ళ లెక్కనే కథలు పడి 2 లక్షల రుణమాఫీ అని చెప్పి 2 లక్షలు పెట్టి దాంట్లో సగం మందికి కొర్రీలు పెట్టి ఆపేసారు. టెక్నికల్ ఇష్యూస్ నుంచి మొదలు పెడితే రకరకాల ఇక డీబీటీ అన్నారు, లేకపోతే ఇంకా ఆధార్ కార్డు మిస్ మ్యాచ్ అన్నారు, ఇంకా రకరకాలుగా అసలు దాని పేర్లు పెట్టరాదు, ఇక అన్ని రకాల డేటా నాట్ ఫౌండ్ ఉన్నది, ఇంకా ఏమేమో ఉన్నాయి తెలుసా, పత్తాలు ఎక్కడ పోయినాయి. సో మీరు చెయ్యకపోగా మళ్ళీ వీళ్ళని మీరు చేయగానే అప్పయింది అంటారు. మరి పోయి తెచ్చుకోమన్నది ఎవరు మరి? లేకపోతే సపడే కూకుంటారు కదా వాళ్ళు, వాళ్ళకు మాఫీ అయిన వాళ్ళు మాఫీ అయింది, కట్టుకుంటుండే, మీరు రెచ్చగొట్టి మీరు ఎగేసి ఓట్ల కోసానికి మీరు నాశనం పట్టిరు అని ఇలా రైతులు అంటూ ఉన్నారు. ప్రతిపక్షం కూడా గదే చెప్తా ఉన్నది. అయితే ఇక్కడ చూడండి, దానిపై రాష్ట్రంలో ఎక్కడైనా చర్చకు మేము సిద్ధమే. 1.62 లక్షల కొలువులు ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా మీరు ఇస్తున్నామన్నా 2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి, 1 సంవత్సరంలోనే ఇస్తామని చెప్పన్నారు. కాకపోతే ఇక్కడ ఏమంటున్నా అంటే, సీతకు ఒక మాట చాలా చిత్రంగా అన్నది. ఏమన్నదంటే, మీరేమన్నా వాళ్ళకి నోటిఫికేషన్లు ఇచ్చినాక ఏమన్నా వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చిరా, వాళ్ళకి ఏమైనా జీతాలు వేసినరా, వాళ్ళ ఇళ్ళకి ఏమైనా పైసలు పోయినాయా, ప్రభుత్వం నుంచి ఏమి ఇచ్చారు, కానీ నోటిఫికేషనే కదా వేసింది, మిగిలిన పనంతా మేము పూర్తి చేసినాం కదా అని చెప్పి
పంచుకుంటారు అన్నట్టు. నువ్వేం చేసినావంటే నువ్వేం చేసినావు. అత్త కోడళ్ళు పంచాయతీ ఉంటుంది చూసినావా, నేను కష్టపడ్డా ఈ సంసారం కోసం, నేను ఇవన్నీ కష్టం చేసిన, ఇదంతా చేసిన అత్త చెప్తుంటే ఆడా నువ్వంతా ఏడదాడి ఇచ్చి పెడితే నేను వచ్చే సక్కదిద్దినా అని చెప్పినట్టుగా ఇల్లు కొట్లాడుతూ ఉన్నారు, ఇల్లు దండలాడుతూ ఉన్నారు. వాళ్ళు మేము 50,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఆల్రెడీ మేము ఇచ్చేసినాం, 45,000 ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్ ఇచ్చేసినాం. అది మాయే, మేము ఉంటే కూడా మేమే ఇచ్చేటోళ్ళం. మా నియామక పత్రాలు కూడా మేము దిగిపోయినాం కాబట్టి వాళ్ళు ఇచ్చారు. మేము మంది కుట్టిన బిడ్డలు మా బిడ్డలను ముద్దాడుతున్నారు వీళ్ళని వాళ్ళు అంటుంటే వీళ్ళేమంటారు అంటే, సీతక్క ఇట్లా మంత్రి గారు మన ప్రభుత్వం తరపున మీరు చేయలేదు, అది మీరు ఖాళీ నోటిఫికేషన్లు ఇస్తాం, జీతాలు ఇచ్చిరా మీరు ఏమన్నా, మేమే ఇచ్చినాం నోటిఫికేషన్లు కూడా, నియామక పత్రాలు కూడా మేమే ఇచ్చినాం కాబట్టి అది మీ ఖాతాలకు రాదు అని సీతక్క కొట్లాడుతూ ఉంది. ఇగో మీరు పూర్తి చేస్తామన్న 18 ప్రాజెక్టులు ఏమైనాయి? యంగ్ ఇండియా స్కూళ్ళలో 1000 కోట్ల స్కామ్, మంత్రుల సెగ్మెంట్లలో 4.96% ఎక్సెస్కు ఖరారు. దీనిపై సిట్ లేదా ఏసీబీతో దర్యాప్తు జరిపించండి. ఫిలిప్పీన్స్కు బియ్యం ఎగుమతిలో భారీ కుంభకోణం, ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే హౌస్ కమిటీ వేయాలి. ఫైల్ స్పీకర్ ముందు పెడితే అక్రమాలను నిరూపిస్తా, నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్, అసెంబ్లీలో పదే అడ్డు తగిలిన మంత్రులు అంటూ ఇగో రాహుల్ గాంధీ మాటలు నమ్మి, ప్రియాంక గాంధీ భాష నమ్మి కాంగ్రెస్కు ఓటేసిన నిరుద్యోగి ఎంత కష్టం. ముఖ్యమంత్రి ఢిల్లీ పాయే, జాబులేమో రాకపాయే, కడుపు మండి ర్యాలీ తీస్తే లాఠీచార్జి చేసుడాయే, తలలు పగిలి నెత్తురాయే, అశోక్ నగర్ చిత్తడాయే, కాంగ్రెస్కు ఓటు వేసిన నిరుద్యోగికి ఎంత కష్టం. శ్రీ ఉంటే ఇప్పటి పరిస్థితిపై ఇలా కవిత రాసివాడేమోని అసెంబ్లీలో హరీష్ రావు చెప్తా ఉన్నాడు. ఇక మీరు 10 ఏళ్లలో ఏం చేయకుండా ఇలాచ్చి ఈ యాసలు ప్రాసలు ఈ భాషలు వాడితే ఉపయోగం ఏం లేదని సీతక్క అంటా ఉంది. చూద్దాం, ఇంకా రోజు చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఇంకా మన కోసానికి వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఎందుకంటే రుణమాఫీ కోసం ఎదురు చూపులు అంటూ తన నియోజకవర్గంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ కాని రైతులు 10,217 మంది ఉన్నారని, 2 లక్షల పైన ఉండి మాఫీ కాని రైతులు 12,632 మంది ఉన్నారని హరీష్ రావు చెప్పారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 17,000 మంది రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారన్నారు. 1000 మంది సంతకాలతో కూడిన వినతి పత్రాలు మాజీ మంత్రి జోగురామన్ను తనకు అందజేశారని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ఉన్నదని వాపోయారు. నాకు రుణమాఫీ కాలేదు సారు, నేను పాపం చేసిన సారు, నేనేం పాపం చేసిన సారు, నాకెందుకు కాలే సారు అని కన్నీరు పెట్టుకుంటున్న రైతులు ఆర్తనాదాలు వినిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్య రాష్ట్రంలో అష్టకష్టాలు పడ్డ రైతులని నిజంగా ఈ గోసాయితో ఎవ్వరికి అర్థం కాదు. అప్పుడు కష్టపడ్డదంతా మర్చిపోయారు, ఎవ్వరికి ఏమీ సమజ్ అయితలేదు. ఏమున్నది ఇలా అన్నీ చేసినట్టుగా అన్నీ వచ్చినట్టుగానే మాట్లాడుతూ ఉన్నారు. ఇగో దారుణాతి దారుణం నిజంగా తెలుసా. సమైక్య రాష్ట్రంలో సమైక్య రాష్ట్రంలో రైతులకు స్వరాష్ట్రంలో కేసీఆర్ కొండంత అండగా నిలిచారు. 24 గంటల ఉచిత కరెంటు, సాగునీరు ఇచ్చిండ్రు, సమయానికి ఎరువులు విత్తనాలు ఇచ్చిండ్రు, రైతుల ఆత్మహత్యలు ఆగిపోవాలని రైతు బంధు పథకం తెచ్చిరని హరీష్ గుర్తు చేశారు. కరోనా సమయంలోనూ కేసీఆర్ రైతు బంధు సహాయం ఆపలేదని 11 విడతల్లో 72,000 కోట్లు క్రమం తప్పకుండా రైతుల ఖాతాలో జమ చేసి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారని తెలిపారంటూ ఇక్కడ 2.5 ఏళ్లు గడిచినా మీ 6 గ్యారంటీలు ఎందుకు అమలు కాలేదు, వాటి అమల్లో మీ సంకల్ప బలం సడలిందా, అట్లా చిత్తశుద్ధి కొరవడిందా అంటూ ఇక్కడ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీలను అలవిగానివిగా మార్చింది మీరు కాదా. మేనిఫెస్టోలో ఆకాశవంత హామీలు, బడ్జెట్లో అసంపూర్తిగా నిధులు, క్షేత్రస్థాయిలో అరకొరగా అమలు అంటూ హరీష్ రావు అంటా ఉన్నాడు. చూడండి చివరికి 6 గ్యారంటీలు కాదు కదా, రుణమాఫీ లేదు, మైనార్టీలకు దోకా, జాడలేని జాబ్ క్యాలెండరు, మహిళలకు కుచ్చుటోపీ అన్ని పెట్టిరుగా, ఎన్ని చేయాలో అన్ని చేసిరు, నాశనం చేసి పెట్టిరు, కూర్చున్నారు. ఇక చివరికి వాళ్ళు ఏం చెప్తారంటే కేసీఆర్ చేసిన తప్పిదాల వల్లనే మేమేం చేయలేకపోతున్నాం, దానికోసానికైతే దిగిపోతే ఇంకోళ్ళ చేస్తారు. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేనప్పుడు ఇప్పుడు వీళ్ళని కూడా ఏదైనా ఒక శిక్ష ఉండాలి. ఇప్పుడు ఏదైనా తప్పు చేస్తే శిక్ష ఉన్నట్టు అప్పు చేస్తే కూడా ఒక శిక్ష ఉండాలి. అది కేసీఆర్కైనా రేవంత్ రెడ్డికైనా బరాబర్ ఉండాలి. అప్పు చేస్తే వాళ్ళే కట్టట్టు ఉండాలి. ఎవరంటే ప్రజలకే ఇస్తున్నాం కదా అంటే, ప్రజలకు ఎందుకోసం ఇస్తున్నారు తెలుసా, ఎందుకోసం ఇస్తున్నారు ఎరకనా, మీరు ఓట్ల కోసానికి దొంగ నాటకాలు ఆడుతున్నారు.